గైస్ మీలో చాలామంది డైలీ 7, 10, 15 డీఎస్ఏ క్వెషన్స్ కూడా సాల్వ్ చేస్తున్నారు. బట్ స్టిల్ ప్లేస్‌మెంట్స్‌కొచ్చేసరికి, కోడింగ్ రౌండ్‌కొచ్చేసరికి అట్‌లీస్ట్ లాజిక్ కూడా బిల్డ్ చేయలేకపోతున్నారు. దీనికి రీజన్ వచ్చేసి యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ క్వాంటిటీ ఇన్‌స్టెడ్ ఆఫ్ క్వాలిటీ. అర్థం కాలేదా? ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి. మీకు డీటెయిల్‌గా అయితే అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నా అనేసి. అండ్ గైస్ నేను ఈ వీడియో మెయిన్‌గా టైర్ 2 అండ్ టైర్ 3 కాలేజెస్‌లో చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని బేస్ చేసుకొనైతే తీస్తున్నా. ఎందుకంటే ఈ కాలేజెస్‌కి మెయిన్‌గా అప్రోచ్ అయ్యే కంపెనీస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆర్ స్టార్టప్స్. ఇవే మాక్సిమం వస్తాయి ఈ కాలేజెస్‌కైతే. సో వాళ్ళు ఎటువంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు? వాటిని మనం ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు? ఎలా నేర్చుకోవచ్చు? మన అప్రోచ్ ఎలా ఉండాలి ఆ క్వెషన్స్ సాల్వ్ చేసేటప్పుడు అని దీని గురించి కంప్లీట్‌గా అయితే డిస్కస్ చేస్తా ఈ వీడియోలో అయితే. అండ్ గైస్ మీకు కాంటెక్స్ట్ అయితే అర్థమైందనుకుంటున్నా. ఈ వీడియో దేని గురించి ఉండబోతుంది అని. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితే డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు డెఫినెట్‌లీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్‌గా అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఏదో కిందేదో హైప్ బటన్ ఉందంట. దాన్ని కూడా కొట్టి పడేయండి. ఒక సైడ్‌లో పడుంటది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డీఎస్ఏ నేర్చుకోవాలన్నా అండ్ ఫర్దర్‌గా నేను చెప్పే టాపిక్స్ మీద మీకు ఒక ఐడియా రావాలన్నా, దానికి మీరు ఫస్ట్ అయితే టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈ కాన్సెప్ట్స్ గురించి అయితే తెలుసుకోండి. ఇది ఎందుకురా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనం అరేలో ఒక క్వెషన్ సాల్వ్ చేయాలంటే మనకి చాలా వేస్ ఉంటాయి. డిఫరెంట్ అప్రోచెస్ వాడి మనమైతే ఆ అరే క్వెషన్ అయితే సాల్వ్ చేయొచ్చు. బట్ అన్ని అప్రోచెస్‌లో ది బెస్ట్ అండ్ మోస్ట్ ఆప్టిమమ్ వన్ ఏది అని మనకి తెలియాలంటే మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనే కాన్సెప్ట్ అయితే ఐడియా ఉండాలి. సో, దాన్ని బేస్ చేసుకొని మనకైతే హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది ఆ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి. సో, అందుకే నా సజెషన్ ఏంట్రా అంటే ఫస్ట్ అయితే కొంచెం టైం తీసుకొని ఈ కాన్సెప్ట్స్‌ని అయితే నీట్‌గా అర్థం చేసుకోండి. దెన్ దాని తర్వాత మనమైతే డీఎస్ఏని అయితే స్టార్ట్ అయితే చేయొచ్చు. గైస్ ఒకవేళ మీరు గాని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గాని, స్టార్టప్స్ కోడింగ్ రౌండ్ కానీ ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ సరిపోతాయి. మళ్ళీ దీన్ని కాంప్లికేట్ చేసుకోకండి. దీంట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి యారేస్. సీ గైస్ యారేస్ అయితే మాక్సిమం అన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మాక్సిమం ప్రిఫర్ చేస్తే కోడింగ్ రౌండ్‌లో మనకి డెఫినెట్‌లీ యారే రిలేటెడ్ క్వెషన్ అయితే వస్తుంది కోడింగ్ రౌండ్‌లో. అది మాత్రం ష్యూర్. అండ్ ఇక్కడ మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంట్రా అంటే యారేస్ ఎస్పెషల్లీ యారేస్‌లో మాక్సిమం ఎక్కువ ప్రాక్టీస్ చేసే టైంలో ఎక్కువ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. లైక్ బేసిక్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇనీషియల్‌గా మనకి సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ గానీ, ఐ మీన్ ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ కోడ్ చూసి ఓకే. అర్థమైపోయింది. నెక్స్ట్ ఫర్దర్‌గా ఇంకో క్వెషన్‌కెళ్ళిపోదాం అని ఇలా వెళ్ళిపోతూ ఉంటారు గానీ, అసలు ఆ కోడ్ వెనకాల ఉన్న లాజిక్ ఏంటి? దాన్ని డీబగ్ చేసి అది ఎలా రన్ అవుతుంది? ఇవన్నీ ఏం చూసుకోరు. సో, ఈ ఇష్యూ మీకెక్కడ కనిపిస్తుందంటే ఇక్కడ చిన్న క్వెషన్స్ ఈజీ క్వెషన్స్ ఫైన్. ఇక్కడ మీకంత ఇష్యూ అనిపిచ్చదు. ఇది మీకెప్పుడు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందంటే, మీరు ఫర్దర్‌గా కోడింగ్ రౌండ్స్‌లో గానీ, ఆ కైండ్ ఆఫ్ మోడరేట్ టు హార్డ్ లెవెల్ క్వెషన్స్ ఎప్పుడైతే మీ ఓన్‌గా ట్రై చేస్తారో సాల్వ్ చేయడానికి, అప్పుడు మీరు కంప్లీట్‌లీ బ్లాంక్ అయిపోతారు. ఎందుకంటే, జస్ట్ ఈజీ క్వెషన్స్ సాల్వ్ చేయడానికే మీ ఓన్‌గా మీరు థింక్ చేసి, మీ లాజిక్ బిల్డ్ చేసి చేయనప్పుడు, ఇక్కడ మీరు ఇంకెలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఈ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి? జస్ట్ అలా బ్లాంక్ అయితే అయిపోతారు. సో, ఈ మిస్టేక్ మీరైతే చేయకండి. అండ్ ఇక్కడ మీరు ఎన్ని క్వెషన్స్ సాల్వ్ చేస్తున్నారు అనేది మ్యాటర్ కాదు. ఫస్ట్ అయితే దాన్ని మీ మైండ్‌లోంచి అయితే తీసేయండి. ఫస్ట్ అయితే మీరు గాని ఒకవేళ ఎక్స్‌ట్రీమ్ బిగినర్ మీకసలు ఏమీ తెలీదు. స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటున్నారు డీఎస్ఏ అంటే, ఫస్ట్ అయితే అరేస్ గురించి చాట్‌జీపీటీలో గాని, లేదు మనకి చాలా ఆన్‌లైన్ ఫ్రీ సోర్సెస్ అయితే ఉంటాయి. నాకు బెస్ట్ అండ్ పిచ్‌ని కింద కామెంట్ ఐ మీన్ కింద డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ఒకసారి చెకౌట్ అయితే చేయండి. సో, ఇవన్నీ చూసి ఫస్ట్ అయితే కాన్సెప్ట్ నీట్‌గా నేర్చుకోండి అసలు. అరేస్ బ్యాక్ ఆఫ్ ద ఎండ్ ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో, ఇవి నేర్చుకొని మీకు జస్ట్ ఆ కైండ్ ఆఫ్ బేసిక్స్ బాగా అర్థమయ్యింది. క్లియర్ కాన్సెప్ట్‌తో క్లియర్‌గా ఉన్నామనుకుంటే, అప్పుడు గీక్ ఫర్ గీక్స్‌కైతే రండి. ఎందుకు బ్రో గీక్ ఫర్ గీక్స్ ఇంకా కోడింగ్ నింజాస్ ఉంది, లీడ్ కోడ్ ఉంది, హ్యాకర్ ర్యాంక్ ఉంది ఇన్నున్నాయి గదా! గీక్ ఫర్ గీక్స్‌లోనే ఎందుకు సాల్వ్ చేయమని చెప్తున్నావు అంటే, సీ గైస్ లీడ్ కోడ్‌లో ఎవరు చేయొచ్చు అంటే, ప్రీవియస్‌గా మీకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ కైండ్ ఆఫ్ డీఎస్ఏతో మీరు రెగ్యులర్‌గా 1 ఆర్ 2 క్వెషన్స్ సాల్వ్ చేస్తూ ఉంటే, మీరు లీడ్ కోడ్‌లో ట్రై చేయొచ్చు. మీరు జస్ట్ ఇప్పుడే బిగినర్ అయ్యి డైరెక్ట్‌గా లీడ్ కోడ్‌లో వెళ్లి సాల్వ్ చేస్తా అంటే, అక్కడ అంత ఈజీగా అయితే ఉండవు. సో, మీకు మూడు ఉత్సాహం పోయి మొత్తానికే ఆపేస్తారు.
సో, అందుకే గీక్ ఫర్ గీక్స్‌తో అయితే స్టార్ట్ చేయండి. దీంట్లో ఎక్స్‌ట్రీమ్ బిగినర్ ఫ్రెండ్లీ క్వెషన్స్ అయితే ఉంటాయి ఇనీషియల్‌గా. అరేస్ అనే కాదు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌కి. సో, మీరు వన్స్ దాంట్లో ఆ కైండ్ ఆఫ్ 5-6 క్వెషన్స్ సాల్వ్ చేశాక మీకే కాన్ఫిడెన్స్ వచ్చి ఆ కైండ్ ఆఫ్ లాజికల్ థింకింగ్ బిల్డ్ అయ్యి స్లోగా మీరే ఇంప్రూవ్ అవుతారు. సో, వన్స్ మీరు దాంట్లో అట్‌లీస్ట్ ఈజీ క్వెషన్స్ సాల్వ్ చేయగలిగితే దెన్ మీరు డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. మీకిష్టమైన ప్లాట్‌ఫార్మ్స్ అన్ని. సో, ఇదైతే నా సజెషన్. సో, దాన్ని బట్టి మీరైతే ప్లాన్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇలా మీరు అరేస్‌ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ దీని తర్వాత గీక్ ఫర్ గీక్స్‌లో క్వెషన్స్ సాల్వ్ చేసి ఒక ఈజీ లెవెల్ వచ్చాక లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి వన్స్ మీరు ఫెమిలియర్ అయిపోయి అరేస్‌తో మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటే దీని తర్వాత ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఎక్స్‌ప్లోర్ అయితే చేయొచ్చు. సేమ్ ఇలాగే ఈ ప్యాటర్నే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. నెక్స్ట్ ఈజీ క్వెషన్స్, నెక్స్ట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లోకెళ్ళి మోడరేట్ క్వెషన్స్ అయితే సాల్వ్ చేస్తారు. దీని తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రింగ్స్. దాని తర్వాత లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూస్. సో, ఈ 5 కాన్సెప్ట్స్ మీరు గాని కవర్ చేస్తే మాక్సిమం మీరైతే ఎటువంటి కైండ్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కైనా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ అయిపోయి మీకు ఇంకా అడిషనల్‌గా చేయాలనుకుంటే దీని తర్వాత మీరు ఆ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. లేదనుకుంటే ప్యాటర్న్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. సమ్ బేసిక్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. అవి మనకి ఇంటర్వ్యూస్‌లో ఇంపార్టెంట్. సో, దాని మీద కూడా ఒక లుక్ అయితే ఎయండి. మీకు డెఫినైట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితుంది. అండ్ దీని తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అరేలో ఒక క్వెషన్‌కి మీ ఓన్‌గా కోడ్ అయితే రాసారు. అది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. సో, మీరు చెక్ చేయాల్సింది ఏంట్రా అంటే మీరు రాసిన కోడ్ టైమ్ కాంప్లెక్సిటీ ఎంతుంది? ఎంత స్పేస్ తీసుకుంటుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు రాసిన కోడ్ గాని బిగ్ O ఆఫ్ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీలో ఉంది అంటే దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేయండి. సో, దానికోసం మీరు మళ్ళీ ఓన్‌గా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ కోడ్‌ని చాట్‌జీపీటీకి అయితే ఇవ్వండి. అది ఇంకా బెటర్ ఆప్టిమైజ్ కోడ్‌నయితే ఇస్తుంది. సో, ఇలా మీరు ఇంకా ఇన్ని రకాలుగా మనం కోడ్ రాయొచ్చు అన్న ఐడియా అయితే మీకైతే వస్తుంది. సో, ఈ కైండ్ ఆఫ్‌లా మీరు లాజికల్ థింకింగ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో, ఈ పాయింట్ అయితే డెఫినైట్‌లీ మీకు హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, అది గైస్ మనకైతే ఇల్ మనకి వీడియో రిలేటెడ్ అయితే కంప్లీట్‌గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేసాం ఈ వీడియోలో అయితే. సో, మీకైతే డెఫినైట్‌లీ హెల్ప్‌ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నా. మీరు గాని హెల్ప్‌ఫుల్‌గా అనుకుంటే మాత్రం డెఫినైట్‌లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఫర్దర్‌గా ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కిందైతే కామెంట్ చేయండి. నేనైతే ఒక రోడ్ మ్యాప్‌లా అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పిన టాపిక్స్‌ని 60 డేస్‌లో ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం ప్లాన్ చేసుకొని ఎలా చేయొచ్చు అనేసి. సో, ఆ వీడియో కావాలంటే కిందైతే కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ చేస్తాను నెక్స్ట్ ఆ వీడియోనే. సో, థాంక్ యూ గైస్ ఇక్కడి దాకా మీరు వీడియో చూస్తే మాత్రం. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.